నమస్తే అండి. మనం ప్రతిరోజు కూరలు, రసం ఇలాంటివన్నీ చేసుకోవాలంటే బద్ధకంగా ఉంటుంది కదా ఒక్కొక్కసారి. సో అలాంటప్పుడు ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి. అయితే డైటింగ్లో ఉన్న వాళ్ళు కూడా చక్కగా చేసుకొని తినేసే రెసిపీ అన్నట్టు. దీనికోసం మనం బాస్మతి రైసే యూజ్ చేస్తున్నాం, నార్మల్ రైస్ అయితే కాదండి. సో మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో దాన్ని చక్కగా కడిగేసుకొని నానబెట్టుకొని ఉంచుకోవాలండి. ఈ వెజిటబుల్స్ అనేవి మనకి నచ్చిన వెజిటబుల్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇందులో మనకి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. మనకి టమాటోస్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, ఫ్రెంచ్ బీన్స్ యూజ్ చేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనకి సోయా లేదంటే పన్నీర్, ఈ రెండిట్లో ఏది యూజ్ చేసుకున్నా కూడా మనకు బాగుంటుంది. ప్రోటీన్స్ ఎక్కువగా అందాలి కదా, సో దానికని ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకుంటే బాగుంటుంది. తర్వాత బంగాళదుంపలు కూడా కొంతమంది తింటారు, కొంతమంది తినకుండా ఉంటారు కదండి, దాని ప్రకారం యూజ్ చేసుకోవచ్చు. అయితే దీని ప్లేస్లో బీట్రూట్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే క్యాబేజ్, క్యాలీఫ్లవర్ ఇలాంటివన్నీ కూడా మనకు కావాల్సిన వెజిటేబుల్స్ ఏముంటే అవన్నీ తీసుకోవచ్చు అండి. తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఈవెన్గా, అంటే మనకి అన్నీ కూడా సేమ్ ముక్కలు వచ్చేటట్టు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఉల్లిపాయలు మాత్రం సన్నంగా ఈ నెలలా కట్ చేసుకోవాలండి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవన్నీ ముందే కడిగేసి పెట్టుకోవాలి. ఈ సోయా కూడా మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది కదా, అందుకని వేడి నీళ్ళు వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏదైతే వెజిటేబుల్ రైస్ చేస్తున్నామో దానికి ఈ బియ్యం అయితే వడకట్టి పెట్టుకోవాలండి. అదే బిర్యానీ అట్లా అనుకోండి, దానికైతే మనం మళ్ళీ వాటర్లో వేసి ఉడికిస్తాం కాబట్టి అవసరం లేదు. కానీ ఇలా రైస్ చేస్తున్నప్పుడు మాత్రం, అంటే వెజిటేబుల్ రైస్ చేస్తున్నప్పుడు మాత్రం ఈ విధంగా ఫిల్టర్ చేసుకొని పెట్టుకోవాలంటే వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోవాలండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి సోయా కూడా రెడీ అయిపోయింది కదా, దీన్ని కూడా చక్కగా ఫిల్టర్ చేసుకొని, అంటే వాటర్ అంతా తీసేసుకొని మళ్ళీ చల్లని వాటర్ వేసి మనం పక్కన పెట్టుకోవాలండి. అలా చల్లని వాటర్ వేయడం వల్ల ఓవర్ కుకింగ్ అనేది కాకుండా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఈ నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలండి. దీంట్లో నెయ్యి అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే నూనె అయినా సరే మనం, అంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. తర్వాత మసాలా సామాన్లు, జీడిపప్పు అన్నీ వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇష్టం లేని వాళ్ళు జీడిపప్పు వేయకముందే వేయించుకొని తీసేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు సన్నంగా కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. అందులోకే పచ్చిమిరపకాయలు, కొంచెం ఆయిల్ అయితే ఇప్పుడు వేస్తున్నామండి. ముందు 2 స్పూన్లు నెయ్యి వేసాం కదా, ఇప్పుడు ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాము. అది కూడా చిన్న స్పూన్లు అండి, పెద్ద స్పూన్లు అయితే కాదు. తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిన్న స్పూన్తో 2 స్పూన్లు అయితే వేస్తాను, పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. తర్వాత పసుపు, టేస్ట్కి సరిపోయేంత ఉప్పు, ధనియాల పొడి, తర్వాత మనకి గరం మసాలా పొడి లేదంటే మన బిర్యానీ మసాలా పొడి ఉంటుంది కదండి, అది కొంచెం 2 స్పూన్లు అయితే పడుతుందండి. మిగిలినవన్నీ ఒక్కొక్క స్పూనే సరిపోతుంది. ఇది 2 స్పూన్లు అయితే వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఏముంటే అవన్నీ కూడా అండి, ఫ్రెంచ్ బీన్స్ ఉన్నా పర్వాలేదు, బంగాళదుంపలు, క్యారెట్ అన్నీ కూడా ఇప్పుడు వేసుకొని, కారం సరిపోకుంటే వేసుకోవాలండి, లేదంటే అవసరం లేదంటే పచ్చిమిరపకాయలు ఘాటు ఎక్కువగా ఉంటే అవాయిడ్ చేయొచ్చు. తర్వాత ఇందులోకి మిల్ మేకర్ ఉంది కదండి, అది కూడా యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకోవాలండి. పన్నీర్ అంటే దీని ప్లేస్లో పన్నీర్ యాడ్ చేసుకోవాలంటే పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అయితే దాన్ని కొంచెం ముందుగా వేయించుకొని యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. ఇందులోకి ఒక 2 స్పూన్ల పెరుగు అనేది వేస్తున్నామండి, ఎందుకంటే ఈ మిల్ మేకర్ వేసాం కదా, కొంచెం చప్పదనం వచ్చేస్తుంది, అందుకని చెప్పి కొంచెం పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి. మిల్ మేకర్ ఎక్కడే మనం యూజ్ చేస్తున్నామో అక్కడ కొంచెం పెరుగు అయితే మనం ఏ రెసిపీ కన్నా యాడ్ చేయాల్సి ఉంటుందండి. తర్వాత కొత్తిమీర, పుదీనా ఇవి కూడా వేసుకొని మనం తీసుకున్న రైస్ రేషియో ఎంత ఉందో దాని ప్రకారం వాటర్ అయితే వేసుకోవాలండి. అయితే మీరు వాటర్ వేసుకునే ముందు రైస్ వేయించుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా మనం రైస్ అయితే వేసేసుకోవచ్చు. వాటర్ అయితే 1:1 రేషియోనే వేసానండి. మీకు కొంచెం నార్మల్ బియ్యం వేస్తే 1:2 రేషియో వాటర్ అయితే వేసుకోవాలి. ఇదంతా కూడా దగ్గరగా మనకి మరిగినట్టు అవుతుంది కదా, బాయిలింగ్ అయ్యే టైంకి మనం కడిగి పెట్టుకున్నాము కదా, వడకట్టి పెట్టుకున్నాము, ఆ రైస్ ఇందులో వేసేసుకోవాలి. మీకు పొడి పొడిగా రాదని భయం ఉన్నప్పుడు రైస్ అయితే ముందు వేసి వేయించుకోవాలండి, లేదంటే ఇలా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇది బ్యాచిలర్స్కి మాత్రం బాగా యూజ్ అయ్యేదండి. అంటే ఇప్పుడిప్పుడే వంటలు నేర్చుకున్న వాళ్ళకి, బ్యాచిలర్స్కి, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ రెసిపీ ఈజీగా చేసేసుకోవచ్చు అన్నట్టు. ఆ వాటర్లోనే మనం ఉప్పు ఎంత ఉంది ఏంటి అనేది వాటర్ చూస్తే మనకి టేస్ట్ తెలిసిపోతుందండి. తర్వాత మళ్ళీ మనం ఎక్స్ట్రాగా అంటే తర్వాత తీసి కలుపుకోవాలి అనే ఇబ్బంది అయితే ఉండదు. మనం వాటర్ 1:2 రేషియో వేసినప్పుడే ఉప్పు, కారం అన్నీ కూడా అక్కడే మనం సరి చేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనకి సైడ్ డిష్ అనేది ఇంకేం అవసరం లేదండి, అన్ని వెజిటబుల్స్ ఇందులో ఉంటాయి కాబట్టి పెరుగులోని రైతా చేసేసుకుంటే సరిపోతుంది. అయితే ఈ రైతా కూడా మనం వెజిటబుల్ వేస్ట్ చేసుకోవచ్చు, లేదంటే బూందీ అలాంటివి కూడా వేస్ట్ చేసుకోవచ్చు అండి. అది మన ఇష్టం, మన టేస్ట్ని బట్టి మనం చేసుకోవచ్చు. ఈ రెసిపీ నేను లంచ్ బాక్స్లోకి చేశాను కాబట్టి రైతాతో పాటుగా సలాడ్ కూడా ఉండాలి కదండి, అందుకోసమని క్యారెట్, కుకుంబర్ ఈ 2 కూడా సలాడ్ కింద యూజ్ చేస్తున్నాను అన్నట్టు. మనకు ఆల్రెడీ మన క్యారెట్ అందులో వేసాము, కానీ నార్మల్గా కూడా రెగ్యులర్గా తినే అలవాటు ఉంది కాబట్టి క్యారెట్ కూడా పెట్టానండి. ఇందులో కూడా పెరుగులో కూడా క్యారెట్, కుకుంబర్, ఆనియన్స్ ఇవి 3 కూడా వేసానండి.
ఇంకా రైస్ అనేది రెడీ అయిపోయింది. ఈ రైస్ మనము ఈ బాక్స్లో పెట్టేసుకుంటే ఈరోజు లంచ్ బాక్స్ అనేది ప్యాక్ అయిపోతుందండి. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. ఇది మనం లంచ్ బాక్స్ కోసం చేసాం కాబట్టి చక్కగా ఇప్పుడు దీని మీద 1 స్పూన్ నెయ్యి వేసుకుంటేనే బాగుంటుందండి. ఎందుకంటే ఇంట్లో ఉంటే పర్వాలేదు, కానీ లంచ్ బాక్స్కి అయ్యేటప్పటికి మనకి డ్రై అయిపోతుంది. ఆయిల్ మనం తక్కువగా యూజ్ చేసాం కాబట్టి. సో 1 స్పూన్ నెయ్యి వేసుకొని కొత్తిమీర పెట్టి తర్వాత నిమ్మరసం అనేది లాస్ట్లోని ఒక 2-3 డ్రాపులు పిండుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి. ఇంకా మనకి వేరే సైడ్ డిష్ లేదు అవసరం లేకుండా చక్కగా పట్టుకెళ్ళిపోవచ్చు. నేను చెప్పాను కదండి, మనకి బ్యాచిలర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ లంచ్ రెసిపీ అనేది. ఇంతేనండి, మన వెజిటేబుల్ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇంకా బాక్స్లో పెట్టుకొని రెడీ టు ఈట్ అన్నట్టు. ఇదేనండి ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీ వెజిటేబుల్ రైస్. నచ్చిందా అండి వీడియో? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.